What a creativity. Okay, sir. फेस कटना वస్తుంది సార్ ఓకే आपको बोला आपको ఓకే మా తీసుకుంది మా నువ్వు అట ముగ్గురు తీసుకుంటే సరిపోతుంది కదా నువ్వు సార్ కొద్ది దగ్గరికి మా విద్యార్థులు నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి ఎంతో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అత్యంత ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించారని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క నీట్ పరీక్ష 2026 22 లక్షలకు పైగా విద్యార్థులు రాయడం జరిగింది. వాళ్ళలో 11 లక్షల మంది, దాదాపు 11,21,000 మంది దాదాపుగా క్వాలిఫై కావడం జరిగింది. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి ఇవాళ మనకి చుండి అభిషేక్ 64వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా అద్వైత కార్తికేయని 106వ ర్యాంకు సాధించడం జరిగింది. మంచాల హాసిత్ సాయి 312వ ర్యాంకు, కసిరెడ్డి హనీష్ రెడ్డి 586వ ర్యాంకు, అభిషయ్ జస్టిన్ 629వ ర్యాంకు, శ్రీవల్లి సి 888వ ర్యాంకు, కె భవ్యశ్రీ 892వ ర్యాంకు, భువనశ్రీ బి 946వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు నంబర్స్ కోసమే కాదండి. నంబర్స్ కోసమైతే 1000 లోపు 7 మంది రావడం జరిగింది. అదేవిధంగా 8 మంది రావడం జరిగింది. 2000 లోపు 15 మంది, 3000 లోపు 20 మంది, 4000 లోపు 25 మంది, 5000 లోపు 29 మంది, 10,000 లోపు 52 మంది, 20,000 లోపు 106 మంది, 30,000 లోపు 150 మంది. ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి ఈ నంబర్స్ రావడం జరిగింది. 1000 లోపు 8 ర్యాంకులు నెల్లూరు నారాయణ నుంచి రావడం జరిగింది. పేపరు డిఫికల్ట్గా ఉన్నా కూడా గత సంవత్సరంలో కూడా చూసాం, పేపర్ డిఫికల్ట్గా ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. అలాంటి డిఫికల్ట్ పేపర్లో కూడా నెల్లూరుని టాప్ ర్యాంకుల్లో కానీ నెంబర్ ఆఫ్ సీట్ గెటింగ్స్లో ఎస్పెషలీ, అంటే ఏదో ఒక టాప్ ర్యాంక్ వచ్చి నెల్లూరు ముందుంది అనేది కాదు, మమ్మల్ని నమ్మొచ్చినటువంటి ఎంతోమంది విద్యార్థులకి, వందలాది విద్యార్థులకి ఈ 2017 నుంచి చూస్తున్నాం. ఆ విద్యార్థులకి చాలా న్యాయము మనం నెల్లూరు నుంచి చేయగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 397 మెడికల్ సీట్లతో నెల్లూరు నారాయణ ముందుంటే, ఈ సంవత్సరం ఇంత డిఫికల్ట్ పేపర్లో రీనీట్లో కూడా వచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారము తీసుకుంటే 400కు పైగా మనం మెడికల్ సీట్లు అన్ని కేటగిరీస్ కలుపుకొని ఈ సంవత్సరం రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పైగా మనకి ఈ సంవత్సరం నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా గవర్నమెంట్ పెంచడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా కూడా గవర్నమెంట్ ఇంకొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా మనకి రెడీగా ఉంది. సో పైగా ఇప్పుడు మనం వచ్చినటువంటి అనాలిసిస్ కనుక తీసుకుంటే సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ రిజల్ట్ అంటే నెంబర్ ఆఫ్ బెటర్ ర్యాంక్స్ అన్నీ కూడా నార్త్ ఎక్కువ ఉండడం వలన మనకు సౌత్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మన పిల్లలకి ఏపీలో ఎస్పెషలీ మనకి ఎస్వి యూనివర్సిటీ పరిధి కిందకి మనం వస్తాం కాబట్టి ఈ రాయలసీమ జిల్లాల్లోకి అంతా కూడా నెల్లూరును డామినేట్ చేయగలిగినటువంటి రిజల్ట్ ఎక్కడా లేదు. ఈవెన్ రాయలసీమ జిల్లాలు అనగానే చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 5 జిల్లాల్లో తీసుకుంటే ఈ 5 జిల్లాల్లో మనల్ని డామినేట్ చేసినటువంటి రిజల్ట్ అంటే ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ కేటగిరీ ర్యాంక్స్ తీసుకున్నా కూడా ఎక్కడా లేదు. కాబట్టే ఈరోజు ధైర్యంగా మేము ఏం చెప్పగలుగుతున్నామంటే, నెల్లూరు నారాయణ విద్యార్థులు 15% కోటాలోనే కాదు
ఏపీలో ఉండేటటువంటి ఏయు ఎస్వీనే కాదు, ఒక్క ఎస్వి యూనివర్సిటీ పరిధి తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఎస్వి పరిధిలో ప్రతి మెడికల్ కాలేజీలో మన విద్యార్థులు 40 నుంచి 50 మంది పిల్లలు నెల్లూరు నారాయణ విద్యార్థులు అటు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు అవ్వచ్చు, లాంగ్ టర్మ్ పిల్లలు అవ్వచ్చు, మన దగ్గర నుంచి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అట్టే ఉండండి సార్ మేడం ఎవరు అడ్డం ఒకసారి కంప్లింగ్ పెట్టించేదా అందరూ పెట్టండి కానీ పాపం కూర్చున్నారు పాపం ర్యాంక్ వచ్చారు కదా.